దేవరా సూపర్ హిట్ సినిమా హిట్. థ్యాంక్ యూ సో మచ్ అన్న ఎన్టీఆర్ అన్న. దేవరా సూపర్ హిట్. దేవరా సినిమా సూపర్ హిట్. సూపర్ కాలర్ చూడు బయటకు వస్తున్నాం. చాలా బాగుంది సినిమా. కొరటాల శివ జూనియర్ ఎన్టీఆర్ మార్కెట్ అక్కడ కనబడింది. నందమూరి వంశంలో ఇలా ఎవరు ఇలాంటి సినిమాలు తీయలేరు. చాలా బాగుంది సినిమా. అసలు ఎక్సలెంట్ సినిమా. ఎక్కడ ఒక నిమిషం కూడా కళ్ళు ఎవరు పక్క కూడా తిప్పుకోరు అంత రేటుగా చూస్తారు. స్టోరీ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఒక అడవిలో సముద్రం దగ్గర ఎక్కడో తీశారు. దాంట్లో మునిగిపోయాడు ఎన్టీఆర్. ఆ సముద్రంలోనే సముద్రం ఒక కొండ మునిగిపోయాడు. అసలు ఎక్సలెంట్ సినిమా. కళ్ళు తిప్పకుండా సినిమా చూస్తారు. చాలా సూపర్ సినిమా అయితే హైలైట్. సెకండ్ హాఫ్ ఇంకా భారీగా ఉంది. పార్ట్ 2 లో కూడా ఇంకా హైలైట్ గా కూడా వస్తుంది. హిట్ సినిమా హిట్. ఎక్సలెంట్ గా ఉందా? బ్లాక్ బస్టర్ హిట్. స్టోరీ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది. స్టోరీ పెద్దదేవరా చిన్నదేవరా 2 క్యారెక్టర్స్ ఉంటాయి. మూవీ మాత్రం బ్లాక్ బస్టర్. ఏం లేదన్న, వాళ్ళంతా ఏదో నెగిటివ్ ఎక్స్పెక్ట్ చేయడానికి అట్లా వస్తుంది. మూవీ మాత్రం ఎక్సలెంట్ సూపర్ బ్లాక్ బస్టర్. చాలా బాగుంది సినిమా అయితే. సినిమా ఊహించే దానికన్నా చాలా భారీగా ఉంది సినిమా అయితే. మైండ్ బ్లోయింగ్ సినిమా. మైండ్ బ్లోయింగ్. సూపర్ గా ఉంది. ఎక్సలెంట్ గా ఉంది. వాడి అమ్మ ముందుకు దమ్మ షేక్ అవుతున్నాయి. సినిమా మాత్రము 500 crores కన్ఫర్మ్. సినిమా అయితే సూపర్. చూడొచ్చు. సాంగ్ బాగుంది. ఆ సినిమా బాగుంది. బయట అన్ని బాగుంది. సూపర్. స్టోరీ లైన్ ఫాదర్ స్మగ్లింగ్ జరుగుతుంది కదా, వాళ్ళని ఆపడానికి ట్రై చేస్తాడు. భయం ఉండాలి జనాలకి. ఆ భయాన్ని ఎలా చూపించడం అనేది స్టోరీ. సాంగ్స్ హైలైట్ భయ. సూపర్ గా ఉందా నా మూవీ. స్టోరీ అయితే మాత్రం కాన్సెప్ట్ హైలైట్ గా పెట్టినాడు. విజువల్స్ ఎఫెక్ట్ భారీగా ఉన్నాయి. ఇంకా పార్ట్ 2 లో చూడాల్సిన చాలా ఉంది. అది పార్ట్ 2 చూడాలంటే ఎండింగ్ ఏం కాదు కదా, చూడాల్సి వస్తుంది. ఇంకా చాలా బాగుంది. అన్ని చాలా బాగున్నాయి. కానీ మేము 6 ఏళ్ళుగా వెయిట్ చేసినందుకు చాలా మంచి సినిమా చూపించినాడు. థ్యాంక్ యూ సో మచ్ అన్న ఎన్టీఆర్ అన్న. బాయ్. సినిమా ఎలా ఉంది?